బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే నెల ఫిబ్రవరి 2న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇంద్రవెల్లిలోని స్మృతి వనాన్ని ప్రారంభించి అక్కడ భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అలాగే నాగోబా దగ్గర ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై రేపు హైదరాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశానికి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 2న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇంద్రవెల్లిలోని స్మృతి వనాన్ని ప్రారంభించి అక్కడ భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. అలాగే నాగోబా దగ్గర ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఫిబ్రవరి 2వ తారీఖున ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అక్కడ ఆదివాసుల ఆరాధ్య దైవమైనటువంటి నాగోబా దేవాలయాన్ని కూడా సందర్శిస్తారు. అక్కడ వాళ్ళ ఆరాధ్య దైవమైనటువంటి ఆలయంలో పూజలు కూడా ప్రత్యేకమైనటువంటి ఆ తర్వాత అక్కడ మహిళా సంఘాలతో కూడా ఒక భేటీ కూడా కావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలతోటి పొదుపు సంఘాలతోటి సమావేశం అవుతారు. ఆ తర్వాత ఇంద్రవెల్లిలో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ తర్వాత ఇటు ఫిబ్రవరి 5న కూడా రేవంత్ రెడ్డి టూర్ అయితే ఖరారైంది. ఫిబ్రవరి 5వ తారీఖున కూడా కొడంగల్ కు రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. అక్కడ కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా వివిధ అభివృద్ధి పనులకు కూడా రేవంత్ రెడ్డి అయితే శంకుస్థాపన చేయబోతున్నారు. ముఖ్యంగానైతే ఫిబ్రవరి 2 అనేది ముఖ్యంగా ఆ రోజు గతంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షునిగా నియామకమైన తర్వాత మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంద్రవెల్లిలో యొక్క పిసిసి అధ్యక్షునిగా అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించినటువంటి పిసిసి అధ్యక్షుడు తన హోదాలో మొట్టమొదటిసారిగా అక్కడికి వెళ్లడే కాకుండా శంకరావం పూరించడం జరిగింది. అక్కడ నుండి కాంగ్రెస్ పార్టీని ఒక పటిష్టమైనటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆ తర్వాత ఇటు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా కూడా ఇక ఇంద్రవెల్లి సభకైతే రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఇంద్రవెల్లిలో ఫిబ్రవరి 2న నిర్వహించేటువంటి సభకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి రేపైతే ఇటు మంత్రి సీతక్క ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతోటి అయితే రేపు సమావేశం అవుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, జన సమీకరణ, వాటన్నిటికి సంబంధించి కూడా సీతక్క అయితే రేపు చూసుకోబోతున్నారు. మరొక వైపు ఇటు ఇంద్రవెల్లి సభలో ముఖ్యంగా 1981 ఏప్రిల్ 20న జరిగినటువంటి సంఘటనను అక్కడ సంఘటనకు సంబంధించి అక్కడ అమరవీరుల కుటుంబాలను కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే గుర్తించింది. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాలకు కూడా సహాయం చేయాలని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కృతనిశ్చయంతో ఉంది. గతంలో 1981లో జరిగినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో జల్ జమీన్ జంగల్ సంబంధించినటువంటి ఒక నినాదంతో అక్కడ పీపుల్స్ వార్ నేతృత్వంలో అక్కడ రైతు కూలీ సంఘం వాళ్ళు ఒక సభను ఏర్పాటు చేయాలని చెప్పి భావించారు. కానీ అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ అక్కడ సంబంధించినటువంటి పోలీసులు కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వకపోవడంతో అక్కడ సభ నిర్వహించి తీరుతామని చెప్పేసి అక్కడ పెద్ద ఎత్తున ఆదివాసులు అక్కడ చేరుకోవడంతో అక్కడ జరిగినటువంటి గొడవలో సుమారుగా 60 మందికి పైగా చనిపోయినట్టయితే అటు వివిధ సంఘాలు కూడా ఆరోపణ చేయడం జరిగింది. కానీ అక్కడ ప్రభుత్వం మాత్రం 13 మంది చనిపోయినట్టు చెప్పడం జరిగింది. ఇటు ఆదివాసీ సంఘాలు మాత్రం 20 మంది వరకు కూడా చనిపోయారని చెప్పడం జరిగింది. ఆయన ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంజయ్య కూడా అక్కడ ఉన్నటువంటి అటు ఆ ఊరును కూడా సందర్శించినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత వాళ్ళకు అనేక హామీలు ఇచ్చారు, అవి నెరవేరలేదు. ఆ తర్వాత జయరాం రమేష్ ఆ రోజు మంత్రిగా ఉండే జయరాం రమేష్ కూడా అక్కడ స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ యొక్క హామీ కూడా నెరవేరలేదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా అక్కడికి వెళ్ళి పలు దప్పలుగా నివాళులు అర్పించొచ్చారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్మృతివనాన్ని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ కుటుంబాలు కానీ అమరవీరుల కుటుంబాలను కానీ ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. దీంతో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటగా ఇంద్రవెల్లి సభ నిర్వహించి తీరుతామని చెప్పేసి అక్కడి నుండే అక్కడ జరిగినటువంటి 81న జరిగినటువంటి ఆ సంఘటనలు గుర్తుకు చేసుకుంటే ఆ యొక్క అమరవీరుల స్మృతివనాన్ని అక్కడ ప్రారంభం చేస్తామని చెప్పేసి దానికి ఆ రోజు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. దాంతోపాటుగా ఆ యొక్క కుటుంబాలను కూడా గుర్తించి వాళ్ళకి ఆర్థిక సహాయం లేకపోతే ఇతరత్ర సహాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున కృతనిశ్చయంతో ఉందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నారు. దీంతో ఇంద్రవెల్లిలో జరిగేటువంటి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మొదటి సభ కాబట్టి
ఈ యొక్క సభను అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉంది. ఇంద్రవేలు సభను భారీగా నిర్వహించాలని చెప్పేసి ఈ బాధ్యతలను కూడా అక్కడ ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి సీతక్కకు ఇవ్వడం జరిగింది. సీతక్కని మొత్తం కూడా అన్ని ఏర్పాట్లను కూడా దగ్గరుండి పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. రేపు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతోటి ముఖ్యమైనటువంటి అంటే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులతోటి ఎమ్మెల్యేలతో అందరితో కలిసి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరొకవైపు ఫిబ్రవరి 5న కూడా ఇటు కొరంగల్ సభలో అంటే భారీ సభ నిర్వహించాలని చెప్పేసి అక్కడ నుండి వివిధ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా ఒక రేవంత్ రెడ్డి టూర్ అయితే ఖరారైంది. ప్రియా రాంబాబు, ఇప్పుడు చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత 45 రోజుల ప్రభుత్వాన్ని ఇప్పటికే పాలన కొనసాగుతున్నది. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో ఒక సభకు వెళ్తా ఉన్నారు. భారీ సభను కూడా, ఎందుకంటే అతను పీసీసీగా ఎన్నికైన మొదటి సభ కూడా ఎన్నికైన తర్వాత ఇంద్రవెల్లిలోనే మొదటి సభ నిర్వహించడం జరిగింది. అదే తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మొదటి సభ కూడా ఇంద్రవెల్లి సభే కావడం గమనార్హం. ఎందుకంటే అక్కడ యాదృచ్ఛికంగా అప్పుడు ఇంద్రవెల్లిలోనే సభ నిర్వహించారు. ఇప్పుడు కూడా ఇటు అమరవీరుల స్మృతివనాన్ని ప్రారంభించడం కొరకు ఆ యొక్క అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఆ అమరవీరుల కుటుంబాలను కలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల ఆరాధ్య దేవమైనటువంటి నాగోబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయడం కాకుండా అక్కడ మహిళా సంఘాలతోటి పొదుపు సంఘాలతో కూడా సమావేశం అవుతారు. ఆ తర్వాత ఇంద్రవెల్లి సభలో భారీ సభలో ప్రసంగిస్తారు. దానికి సంబంధించి అక్కడ నుండే ఇటు ఆదివాసులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కొన్ని హామీలు, అటు పోడు భూములకు పట్టాలకు సంబంధించినటువంటి కానీ లేకపోతే రెవెన్యూకు ఫారెస్ట్లకు లేకపోతే ఫారెస్ట్ అధికారులకు ఆదివాసులకు మధ్యలో ఉన్నటువంటి అనేక సమస్యలు కానీ పోడు భూముల హక్కులకు సంబంధించి కానీ లేకపోతే పట్టాలకు సంబంధించినటువంటి అనేక విషయంలో కూడా రేవంత్ రెడ్డి అక్కడ ఆదివాసుల అభివృద్ధికి సంక్షేమానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ప్రకటనలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ప్రియా, నాగోబా జాతరకి సంబంధించి ఎంత మొత్తంలో నిధులు మంజూరు చేయబోతున్నారు? అంటే నాగోబా జాతర ఇప్పటికే ఇటు ఒకవైపు మేడారం జాతర కూడా నిర్వహించి ఫిబ్రవరి 21 నుండి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ను కూడా వాల్ పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది నిన్న సచివాలయం వేదికగా. మరొకవైపు ఇటు నాగోబా జాతరను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మేడారం జాతర తర్వాత ఇటు నాగోబా జాతర కూడా ఉన్నాయి కాబట్టి నాగోబా జాతర కూడా ఆదివాసులు అతి పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి అతిపెద్ద జాతర. ఈ జాతరకు కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేడారం జాతరకు ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారో అదేవిధంగా ఇట్లు రోడ్లు కానీ లేకపోతే శానిటైజేషన్ కానీ వివిధ అన్ని పనులకు సంబంధించినటువంటి ఏ ఒక్క ఇబ్బంది జరగకుండా ప్రజలకు కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 రాష్ట్రాల నుండి ఇక్కడికి ఈ యొక్క జాతరకు వస్తారు. కాబట్టి ఈ జాతరకు వచ్చేటువంటి ప్రజానికానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఈ యొక్క నిధులను కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఇటు దేవాదాయ శాఖ కానీ లేకపోతే ఇటు ప్రభుత్వం కానీ కృతజ్ఞతనుంది. ప్రియా, అలాగే రాంబాబు, ఇప్పుడు ఇల్లందులలో చూసుకుంటే స్మృతి వనం ఏర్పాటు తర్వాత జరిగేటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు? అంటే ఆ రోజు 1981లో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనకు సంబంధించి అమరులైనటువంటి కుటుంబాలను స్మరించుకుంటూ అక్కడ ఆ యొక్క అమరవీరుల స్తూపం దగ్గరనే స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ప్రారంభించిన తర్వాత ఇటు ఆదివాసులకు అనేక సమస్యలు, గిరిజన ఆదివాసులు అనేక సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి పదే కోరుతా ఉన్నారు. అంటే పోడు భూమి సాగు చేసుకున్నటువంటి సందర్భంలో ఫారెస్ట్ అధికారులకు, పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి, ఇటు ఆదివాసులకు అనేక సమస్యలు ఉన్నాయి, ఉత్పన్నమవుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఆదివాసులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇటు ఫారెస్ట్ కానీ లేకపోతే రెవెన్యూ వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా దీని మీద స్పష్టమైనటువంటి హామీ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. మరొక వైపు ఆ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు సౌకర్యాలు లేనటువంటి, తాగునీటి సౌకర్యాలు లేనటువంటి వివిధ ప్రభుత్వ పథకాలకు ఆమడ దూరంలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలను కూడా చైతన్యపరిచేందుకు, ఆ గ్రామాలను అభివృద్ధి పరిచేందుకైతే ప్రభుత్వం ముఖ్యమంత్రి నేతృత్వంలో అదేవిధంగా అక్కడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క నేతృత్వంలో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను అయితే చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. ప్రియా, రైట్ రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ యువర్ లైవ్ అప్డేట్స్.